హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ గారెలు చేస్తున్నాం. ఈడు అన్నది చూడండి. సొరకాయ తీసుకొని ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని తురిమి పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు, అల్లం ముక్క తీసుకోండి. పొట్టు తీసేసి కట్ చేసుకొని పెట్టుకోండి. ఎల్లిపాయలు కూడా తీసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో వేసుకోండి. ఎల్లిపాయలు, అల్లం ముక్క, పచ్చిమిరకాయలు వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక్కలు చెక్కలుగా నూరుకోండి. ఇలాగ ఒక్కలు చెక్కలుగా నూరి పెట్టేసుకోండి. సొరకాయ ఇలా తురుముకోండి. తురిమిన దాంట్లోకి పచ్చిమిరకాయల పేస్ట్ అన్నది వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం కరివేపాకు వేయండి. కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోయినంత. బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండి వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని దాంట్లో సొరకాయలో వాటర్ ఉంటుంది, దాంతోనే కలుపుకోండి. బియ్యం పిండి కొంచెం వేసుకోండి. సొరకాయల్లో వాటర్ ఉంటుందండి. వాటర్ సరిపోతే కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకొని ఇలాగ పిండి కలిపి పెట్టుకోండి. కళాయి అన్నది పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ రాసేసి ఇలాగా చేసుకోండి. ఇలాగ గారెలు చేసుకొని కళాయిలో వేసుకోండి. మంచి కాలనియండి. ఒక పక్కకు కాలినాక ఇంకో పక్కకి తిప్పేసుకోండి. చుంచబెట్టేసి మంచి కాలినాక తీసేసుకోండి. ఇట్ట బొక్కల బొచ్చులోకి ఒక 2 నిమిషాలు ఉంచేసుకోండి. ఆయిల్ అన్నది కారిపోయింది. ఆ తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి. సొరకాయ గారెలు అన్నది రెడీ అయిపోయింది. వీడియో అన్నది చూడండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి. మంచిగా 2 పక్కల మంచి కాలనీ అండి.